సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 1980లో ఒక నార్మల్ రెసిడెన్షియల్ స్ట్రీట్ ఉంటుంది. ఒక మిస్టీరియస్ కాస్మిక్ ఈవెంట్ వల్ల ఆ స్ట్రీట్ సడన్ గా డైనోసార్స్ ఏరాలోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడున్న ఒక ఫ్యామిలీ డేంజరస్ డైనోసార్స్ మధ్య సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు అనేదే మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్ లో 80 సమ్మర్ బ్లాక్ పార్టీతో చాలా నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీస్, నైబర్స్, సెలబ్రేషన్స్, ఇలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ తో స్టోరీ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఆన్ అథవే అండ్ ఇవాన్ మెగ్రిగర్ ఒక మ్యారీడ్ కపుల్ గా కనిపిస్తారు. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. కానీ సడన్ గా జరిగే మిస్టీరియస్ ఈవెంట్ వల్ల సిచ్యువేషన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఒక మూమెంట్ వరకు నార్మల్ రెసిడెన్షియల్ స్ట్రీట్ లో ఉండే ప్లేస్ నెక్స్ట్ మూమెంట్ డైనోసార్స్ ఉన్న డేంజరస్ వరల్డ్ లోకి మారిపోతుంది. ఇక్కడ నుంచి మూవీ కంప్లీట్ గా సర్వైవల్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ గా చేసిన పాయింట్ ఏంటంటే ఈ మిస్టరీస్ ఈవెంట్ వెనుక ఎగ్జాక్ట్ రీజన్ ఏంటని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా క్యారెక్టర్స్ ని డేంజర్ లోకి తీసుకువెళ్ళిపోవడం. దీనివల్ల ఆడియన్స్ కి కూడా సేమ్ కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్ ని ఫీల్ అవ్వగలం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారనే క్యూరియాసిటీ కూడా కంటిన్యూ అవుతుంది. మూవీలో డైనోసార్స్ మెయిన్ ఇంటెన్షన్ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్ గానే ఉంటాయి. ఆనతవే క్యారెక్టర్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి చాలా సీరియస్ గా ఉంటుంది. ఇవాన్ మెగ్రిగల్ క్యారెక్టర్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఒక సైడ్ డైనోసార్స్ థ్రెట్ చూస్తుంటాయి, ఇంకో సైడ్ ఫ్యామిలీ మధ్య డిస్ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ మూవీకి ఎమోషనల్ యాంగిల్ కూడా యాడ్ చేస్తుంది. ఆనతవే పెర్ఫార్మెన్స్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫియర్, టెన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్ లాంటి ఎమోషన్స్ ని న్యాచురల్ గా క్యారీ చేసింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ డేంజర్ లో ఉన్నప్పుడు తన క్యారెక్టర్ లో వచ్చే చేంజెస్ ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవాన్ మెగ్రిగర్ కూడా తన రోల్ కి తగ్గట్టుగా డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే విజువల్స్ అండ్ అట్మాస్ఫియర్ మూవీకి బాగా సపోర్ట్ చేస్తాయి. డార్క్ లొకేషన్స్, పాలీ సరౌండింగ్స్, సడన్ గా డైనోసార్స్ అపియర్ అయ్యే మూమెంట్స్, ఇవన్నీ సర్వైవల్ ఫీలింగ్ అనేది బాగా క్రియేట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ కి తగ్గట్టుగా ప్రాపర్ టెన్స్ ని యాడ్ చేస్తుంది. 80 సెటప్ వల్ల మూవీకి ఇంకొంచెం నాస్ట్రాలజీ ఫీలింగ్ అనేది కలిగిస్తుంది. 80 సెటప్ కాబట్టి మూవీకి కొంచెం నాస్ట్రాలజిక్ ఫీల్ అనేది కలిగిస్తుంది. ఫేసింగ్ కూడా మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రన్ టైం ఎక్కువ లేకపోవడం వల్ల స్టోరీ అన్నెసెసరీ డ్రాగ్ ఏముండదు. ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం అని మూవీ ఫాస్ట్ ప్లేస్డ్ గా మూవ్ అయిపోతూ ఉంటుంది. కానీ మూవీ పర్ఫెక్ట్ గా మాత్రం ఉండదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం అన్ఈవెన్ గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని అన్నెసెసరీ సబ్ప్లాట్స్ వల్ల మెయిన్ సర్వైవల్ స్టోరీ అనేది ఫ్లో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కొన్ని సీన్స్ లో క్యారెక్టర్స్ డిసిషన్స్ కూడా ఇలాజికల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఆడియన్స్ కి డేంజర్ క్లియర్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ లో క్యారెక్టర్ కొంచెం కేర్లెస్ గా బిహేవ్ చేయడం వల్ల టెన్షన్ బదులు కొన్ని ప్లేసెస్ లో సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మూవీ ఎండింగ్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ కి కంప్లీట్ క్లారిటీ అనేది ఇవ్వలేదు. దానివల్ల క్లైమాక్స్ ఇంపాక్ట్ అనేది కూడా తగ్గుతుంది. కానీ ఈ నెగిటివ్స్ ఉన్నా సరే మూవీ మాత్రం ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఫాస్ట్ ఫేసింగ్, సర్వైవల్ సిచ్యువేషన్స్, డైనోసార్ సీక్వెన్సెస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ వల్ల మూవీ ఎంగేజింగ్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ మూవీ అయితే ఒక పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్ కాకపోయినా కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకైతే అబవరేజ్ గా అనిపించింది. డైనోసార్ సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళైతే బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వన్ టైం వాచబుల్ గా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కిందున్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే అలాంటి మూవీ రివ్యూస్ కోసం మన దైఫిల్ వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.